నిర్మల్ జిల్లాలో చెక్ డ్యాం పేల్చివేతపై రాజకీయ దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సాకిరా చెక్ డ్యాం పేల్చివేతపై దుమారం రేగుతోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎలా పేల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు ఇంద్రకరణ్ రెడ్డి. కూల్చివేతలపై కోర్టును ఆశ్రయిస్తామన్నారాయన. కలెక్టర్ ఆదేశాలతోనే చెక్ డ్యాం కూల్చివేశారని, ఎమ్మెల్యే ఏలేటికి సంబంధం లేదు అంటున్నారు బీజేపీ నేతలు. ఈ యొక్క చెక్ డ్యాం కొట్టమని చెప్పి ఏ విధంగా ఆయన ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారో మరి దీనికి జవాబు చెప్పాలా. మరి ఇక్కడ మూర్ఖత్వమైన ఉన్నటువంటి ఏదైతే ఆ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇన్ఛార్జ్ ఇంజనీర్, నువ్వు కూలగొట్టావు. అప్పుడు కట్టిన వాళ్ళు ఇంజనీర్లే కదా. ఇప్పుడు ఈ లెవెల్కి ఉంది. వర్షం పడితే ఇప్పుడు ఆ నీళ్లు దాని పైకి వెళ్ళిపోతుంటాయి. ఈడ నీళ్లు నిండినాక జీఎన్ఆర్ కాలు ముడుతుందా? ఒకసారి ఇంజనీర్లను చూసి టెక్నికల్గా చెప్పండి ఏ ఇంజనీర్ చెప్తాడో. అప్పుడు ఇంజనీర్ కోసం కట్టినటువంటి వాళ్ళు మంచోళ్ళు కానీ ఇప్పుడు కూలగొట్టేవాళ్ళు మంచోళ్ళ. ఈ ప్రభుత్వం నిజంగా కూడా ప్రభుత్వం వెంటనే దీనిపైన విచారణ జరిపించి ఈ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పైన ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ప్రభుత్వ ధనము వృధా చేయడం ఇది మీ ఇంట్లోకెళ్ళి ఇచ్చిన సొమ్ము కాదు. ఇది ప్రజలు ట్యాక్స్ కట్టినటువంటి డబ్బుతో నిర్మాణం చేసినటువంటి చెక్ డ్యాం.